కాల్ దూరం కిందే కిందే కిందే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యాస్ వరల్డ్. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. స్టార్టింగ్లో మీరు అందరూ ఒక పాముని చూసే ఉంటారు కదా సంచిలో. మీకు లాస్ట్ వ్లాగ్లో చెప్పాను, గుర్తుందా? నా ప్రీవియస్ వ్లాగ్లో మా ఇంటికి ఒక గెస్ట్ అయితే వచ్చిందని చెప్పాను. సో ఆ గెస్ట్ ఎవరని ఇంతకీ మీరు ఊహించే ఉంటారు కదా. సో మీరు ఊహించినా ఊహించకపోయినా నేనైతే చెప్పేస్తున్నాను అనమాట. మా ఇంటికి వచ్చిన గెస్ట్ ఎవరనంటే పాము. మీరు విన్నది కరెక్టే. మా ఇంటికొచ్చింది ఒక పామనమాట. సో, మేము టీవీ తీసుకొని హ్యాపీగా ఇంటికొచ్చామా, మా అమ్మ డోర్ తీసింది లాక్. సో, డోర్ తీయగానే లోపల పాముందనమాట. సో, జస్ట్ మిస్. లేకపోతే మా అమ్మ ఆ పాము తోక తొక్కేసేది. లక్కీగా చూసింది కాబట్టి సరిపోయింది. ఇంకా ఇంట్లోకి ఒక పామొచ్చిందంటే చుట్టుపక్కల వాళ్ళందరూ హడావుడి, ఇంత భయం భయం. అలాగే అందరూ వస్తారు కదా. సో, అలాగే మా ఇంటికైతే వచ్చేసారనమాట. సో, రోహిత్ అని ఒక అతను ఉన్నాడు మా ఊర్లో. సో ఆ బ్రో వచ్చేసి చాలా తెలివిగా పామునైతే పట్టేసుకున్నాడనమాట. ఆ పాము వెళ్ళి సిలిండర్ వెనుక దాక్కుందనమాట. సో సిలిండర్ని కొంచెం కదలేగానే బయటకు వచ్చేసింది. సో బయటకు వచ్చి సెల్ఫ్లో ఉందనమాట. సో ఒక సంచి అడిగితే మేము సంచి ఇచ్చాము. సో సంచి దాని ముందు పెడితే ఆ లోపలికి అయితే వెళ్ళిపోయింది పాము. మాకైతే చాలా భయం వేసిందనమాట. ఎందుకంటే అది పడగ విప్పే ఉంది. సో పడగ విప్పితే చాలా ప్రాబ్లం కదా. అది నాగుం పామా నల్లద్రాసో మనకి తెలీదు. పాముని కొట్టామంటే జన్మ జన్మలకి శాపం తగులుతుంది. పెళ్ళి కాని వాళ్ళైతే డెఫినెట్గా పాములను అయితే కొట్టకండి. పెళ్ళైనా పెళ్ళి కాకున్నా కానీ పాముల జోలికి వెళ్ళకండి, వాటి శాపం తగులుతుంది. అండ్ ఇంకా నేను వీడియోస్ తీసుకుంటానని మా ఊళ్ళో కొంతమందికి అయితే తెలుసు అనమాట. సో బయటికి వెళ్ళిన తర్వాతకి నువ్వు వీడియో తీసుకో అని అంటే నేనైతే అక్కడ ఆగి నేను వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట. సో నేను ఫస్ట్ టైం నా ఫోన్లో డైరెక్ట్గా నేను నా ఫోన్లో ఒక పాముని అయితే వీడియో తీసుకుంటున్నాను. అండ్ నాకు చాలా భయం వేసింది అనమాట. అండ్ ఇంక ఇది నల్లత్రాచ నాగం పాము అనేది తెలీదు. సో అందరూ కొంతమంది నల్లత్రాజు అంటున్నారు, కొంతమంది నాగం పాము అంటున్నారు. సో మీరు ఏ పాము అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకా పాముల్ని అక్కడ ఆపితే కొట్టు, చంపే అని అంటున్నారు. సో పడగ విప్పిన పామునైతే అసలు చంపకూడదు. పడగ విప్పిందని కాదు అండి, అసలు ఏ పాముని చంపకూడదు అనమాట. చాలా పాపం అది. అది మనల్ని ఏమీ చేయదు. మనం దానికి ఏదైనా హాని చేస్తామని భయపడి అది మనకి తిరిగి హాని చేస్తుంది అనమాట. సో ఇంకా ఆ తర్వాతకి ఊరి చివరి అంటే కొంచెం లోపలికి పోషమ్మ టెంపుల్ ఉంటుంది. సో ఆ టెంపుల్ దగ్గరికి తనను వదిలేశాడు పాముని. సో తనంటే పాము అనమాట. సో తను వెళ్ళకుండా అతన్నే చూస్తూ ఉందన్నమాట. సో మొక్కుతున్నాడంట తను, నువ్వు వెళ్ళిపో, నేను నిన్ను ఏమి చేయను అని చెప్పి. కానీ ఏమైనా చేస్తాడా ఏంటని ఆ పడగతోని అలాగే చూస్తుందన్నమాట. అండ్ ఇంకా భయం వేస్తుంది కదా ఎవరికైనా ఆబ్వియస్లీ. ఆయనకి ఇంకా పెళ్ళి కూడా కాలేదన్నమాట. సో మీరు చూడండి ఎలా చూస్తుందో పడగ విప్పి. అసలు రియల్గా నేను టీవీలోనే చూశాను, బట్ ఇప్పుడు లైవ్గా ఇలా చూస్తున్నాను అనమాట. ఇంకా ఆయన మొక్కుతుంటే వెళ్ళట్లేదంట. ఇంకా ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే ఇంకా అక్కడ పోషమ్మ తల్లి టెంపుల్ ఉందన్నమాట. సో అక్కడే ఆమె పామునైతే వదిలేశాడు. ఇంకా లాభం లేదని చెప్పేసి చెప్పులిప్పాడంట. చెప్పులిప్పేసి, తల్లి తప్పైతే క్షమించు, నీ దారిన నువ్వు వెళ్ళిపో, నేను నిన్నేం చేయను, నువ్వు కూడా నన్ను ఏం చెయ్యకు అని మొక్కాడంట. సో మొక్కిన తర్వాతకి అలా చూస్తూ ఇంకా ఆ తర్వాతకి మెల్లిగా వెళ్ళిపోయిందంట. అసలు నాకైతే అసలు నమ్మబుద్ధి కాలేదన్నమాట. సో నేను చాలా భయపడ్డాను, ఇంకా రావట్లేదు ఏంటి, ఎక్కడ వదిలేశాడు ఏంటి అని. కానీ ఏ ప్రాబ్లం లేకుండా ఉందన్నమాట. సో పాము అయితే వెళ్ళిపోతూ ఉంది. ఆ పాము వెళ్ళిపోయాక మా ఇంటికి వచ్చాడనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాతకి ఇలా అయింది ఇది అని చెప్పేశాడు. ఇంకా మాకు హ్యాపీగా అనిపించింది, ఆ పాముకి ఏం కాలేదు, ఈయన కూడా మంచిగా వచ్చాడు అని చెప్పేసి. ఇంకా ఇదండి మా ఇంటికి వచ్చిన గెస్ట్. సో మేము కార్తీక పౌర్ణమి నెక్స్ట్ డే వచ్చిందనమాట. సో మేము చాలా అంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాము. నాగం పాము కనిపించడం కూడా మంచిదే కదా అని చెప్పి. సో మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా. ఇంకొక మంచి వీడియోతో నేనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్ టు భవ్యాస్ వరల్డ్ ఛానల్.